నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. విక్రమాదిత్య గారి జీవితంలో గణపతి చేసినటువంటి మెరాకిల్ ఒకటి ఉంది అని అంటున్నారు. అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ డెఫినెట్ గా నాలో ఉంది, మీలో కూడా ఉంది కదా. ఇంకేది ఆలస్యం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏమిటి ఆ మెరాకిల్? అంత గణపతి ఎంత ఏం చూపించారు మీకు నిదర్శనాన్ని? అంటే ఇప్పుడు ఇది భాద్రపద మాసం. గణపతిని నేను ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ, ఇది లక్ష్మీ గణపతి మంత్రం చేస్తారా? జపం చేస్తాను, ప్రతిరోజు చేస్తాను. హోమం చేసినప్పుడు కంపల్సరీ లక్ష్మీ గణపతి హోమం హవిస్ ఇవ్వాలి, ఇస్తాం. ఇది అందరూ చేసేది. మామూలుగా గణపతికి కూడా చేస్తారు. ఏమిటి వశీకరణ అంటే? నిజంగానే జనం వశం అవుతారా? అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఈ మంత్రానికి? ఎస్. అంటే ఊరికే ఏదో ఇప్పుడు పద్మిని నాకు వశం అయిపోవాలి అది కాదు. ఎందుకు వశం అవుతావు? ధర్మం ఉంటే, అది ధర్మబద్ధంగా వశం అవటానికి దాంట్లో నెగటివ్ వెతకడానికి లేదు. ఒక ఇది చెప్తాను, చెప్పండి. బంధువు అంటే ఎవరమ్మా? బంధువు అంటే ఎవరు? మన రిలేటివ్ అంటే మళ్ళీ మారిపోతుంది అర్థం. అంటే తెలుగు ఎంత గొప్పదంటే ఉచ్చారణ దోషం ఉండదు దానికి. ఇప్పుడు బంధువు అంటే నేను అర్థం చెప్తాను, రిలేటివ్ అంటే అర్థం చెప్పు మళ్ళీ. రిలేటివ్ అంటే నీకు దగ్గరగా ఉన్నవాడు, భావోద్వేగాలు కలిసిన వాడు. కానీ బంధువు అంటే అది కాదు. బంధించినది, బంధనముతో. అంటే ఏదైనా ఒక సాధన చేస్తే ఆ సాధనలో ఆ దేవత బందీ అయిపోద్ది నీకు. దేనికి? నీ భక్తికి బందీ అయిపోతుంది. అది బంధువు. ఓకే. వశీకరణం అంటే పద్మిని వశమైపోతాడు. వశం అవటం కాదు, నా అనుకరణ చూసి, నా మాట చూసి నేను చేసే పనులకి వసువైపోతావు అంతే. వసువు అంటే సాధు జంతువుగా నా వెనకాల వచ్చేస్తావు. అంటే వినాలనిపిస్తాయి ఆ మాటలు, ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడటం కానీ అంటే మనకున్న కనెక్షన్ గురించి జనరల్ గా ఎవరికైనా టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి విక్రమాదిత్య ఎప్పుడు వస్తారు అని నేను వశపరిచేసుకున్నాను సబ్జెక్ట్ విషయంలో. నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు, ఎప్పుడు వస్తాడో కొత్తది ఏం మాట్లాడు. ఇప్పుడు చూస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు కూడా అడుగుతారు నేను రాకపోతే. అంటే నేను వశీకరణ నా మాటలతో నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ చెడుతో వశీకరణ. బ్యూటిఫుల్. ఆ మంత్రం ఒకసారి చెప్పండి. ఓం శ్రీం హ్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ. నీలో ఉన్నటువంటి నాలెడ్జ్తో, అంటే వినే శక్తితో, చూసే స్ఫురణ, దానితో మాట్లాడే మాటతో జనాలందరూ కూడా నాకు వశం అయ్యేలా చేయి. ఇంకెవరిని వశం చేసుకుంటున్నారు మీరు? ఇంకెవరిని వశం చేసుకుంటున్నారు? ప్రకృతినమ్మా. ప్రకృతి ప్రకృతులు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ ప్రకృతి. బ్యూటిఫుల్. జ్ఞానం కావాలి నాకు. సరే, ఇంతకీ మెరాకిల్ ఏంటి చెప్పండి. ఏం తెలుసుకున్నారు? కొత్త విషయం తెలుసుకుంటే మీలో ఒక ఉత్సాహం వస్తుంది. అసలే ఉత్సాహం, ఆయన ఉత్సాహం తట్టుకోలేని తెలుసా, ఫుల్ ఎనర్జెటిక్. ఇంకేమిటి అంత ఇంకా రెట్టింపు చేసింది ఏమిటి? మన నేషనల్ బర్డ్ ఏంటమ్మా? పీకాక్. నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన. ఓకే. నేషనల్ గాడ్ ఎవరు? నేషనల్ గాడ్ అంటూ ఉన్నారు. నేషనల్ యాంథమ్ ఉంది, నేషనల్ బర్డ్ ఉంది, నేషనల్ గాడ్ ఎందుకు? ఎవరు? సూర్యుడా? మీకు నేషనల్ యాంథమ్ తెలుసా? వచ్చు. చెప్తారా? షూర్, పాడదామా? जनगणमन अधिनायक जय है भारत भाग्य विधाता
పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలతి తరంగా తవ శుభ నామే జాహే तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय అంటే ఇది భాద్రపద మాసం కదమ్మా. సెక్యులర్లు ఏమైపోతారు తెలుసా, కొట్టేసుకుంటారు. మీరేంటి ఇక్కడేమో పెట్రాటిక్ సాంగ్ ఇది, అంటే నేషనల్ యాంథమ్, మీరేంటి గణేష్ మహారాజ్ కి భారత్ మాతాకి జై అంటారు కదా, ఏమిటి ఎట్లా అనుసంధానం చేస్తారు? భారత మాతృ పుత్రుడు అనుకోవచ్చుగా గణపతిని, గణేశుడిని మనం అనుకుంటాం, అందరూ అనుకోవాలి. ఇది ఆగస్టు తర్వాత మనకు అంటే ఒక్కొక్కసారి మారుతుంటుంది, ఆగస్ట్ లో వస్తుంటుంది. మనకు స్వతంత్రం వచ్చింది అప్పుడు మనం త్రిపతాకాన్ని ఎగరవేసి ఇది పాడుతూ ఉంటాం. దాని అర్థం తెలుసా? అర్థం అదే మొత్తం, అంటే మన నదులు గాని లేకపోతే మన రాష్ట్రాలు గాని పరిఢవిల్లుతున్నాయి. ఆంధ్ర భారతదేశం భాషలు భాషలు నదులు రాష్ట్రాలు ఇవన్నీ కూడా. అంటే దాంట్లో ఇంతేనా, ఇంకేం అర్థం లేదు. ఇంకేమన్నా మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి ఎట్లా సార్? మీరేమో భక్తి, మనదేమో రెట్టివి భక్తి భక్తి ఛానల్లో సరే దేశభక్తి పాట పాడించారు బాగానే. గణేష్ మహారాజ్ కి జై అంటారేంటి సార్? అంటే భాద్రపద మాసంలో ఉన్నాం కదమ్మా, వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎట్లా అనుసంధానం చేస్తారు చెప్పండి దీన్ని? ఇప్పుడు అంటే సహజంగా ఇప్పుడు ఈ దేశం మీద భక్తి ఉంటే నిలబడే, అంటే భక్తిని ప్రూవ్ చేయడానికి నిలబడాలా? ఇది అసలు అంటే ఈ జాతీయ గీతాన్ని ఎక్కడ ఉచ్చరించేవారు ఎక్కువ? ఎక్కడ దాన్ని ప్రెజెంటేషన్ ప్రతినిత్యం జరిగేది? చిన్నప్పుడు స్కూల్స్ లో, కంపల్సరీ స్కూల్స్ వరకే అది చేస్తాం కదా, చేసేవాళ్ళం. అక్కడ ఉదయం వెళ్ళిన వెంటనే నిలబెట్టి మనకి చిన్న చిన్నవి దాన్ని ఏమంటారు ఉంటాయి, అవన్నీ చేయించి మనతో ఇది చేయించిన తర్వాత క్లాస్. ఏంటంటే ఇప్పుడు మన దేశం మీద భక్తి పెరగడానికి, దేశం కోసం అంటే సార్ దాని మీనింగ్ ఏమైనా తెలుసా? జాతీయ గీతం యొక్క మీనింగ్ ఇందాక అనుకున్నట్టుగా జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. అంటే ఎవడో ఒక విధాత భారతదేశం యొక్క తలరాతని రాస్తున్నాడు. అందులో ఆ సెంటెన్స్ లో ఉంది కదా, జనగణమన అధినాయక, నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి కాదు కదా, కాదు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 ఏళ్ళు. కానీ ఇంకోటి ఏదో ఉంది అందులో, జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. డబ్బు కూడా ఉంది కదా, భాగ్యం సంపద. భారత అంటే ఎంత గొప్పదంటే నిజంగా రవీంద్రనాథ్ ఠాకూర్ ఎప్పుడు రాసి ఉండవచ్చు? బిఫోర్ ఇండిపెండెన్స్ 1911 ఎప్పుడు 1911. ఆ జన మనకి మధ్యలో ఉన్నటువంటి గణపతి గురుడు. గణ అంటే గణపతిగా, గణపతి భాగ్యాన్ని ఇచ్చేది ఆయన మూలధారం. మనం భాగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జన గణ మన అధినాయక జయ హే. వచ్చింది మీకు ఇది ఐడియా? గణపతి ఇచ్చాడు. అంటే నిన్నంతా కూడా అట్లా స్ఫురణకు వచ్చింది అంటున్నా. అది అంటే ఆ ప్లే అవ్వటం. నేను గణపతి గురించి ఏదో ఒకసారి వేరే చోటకి వెళ్ళి మాట్లాడాలి. అసలు గణపతి ఉద్భవం పార్వతీదేవి, శనగపిండి, తల నరికేడు, ఇది కాదు, ఇంకోటి ఏదో ఉంది. అది వేదం ఏం చెప్తుంది అని వెతుకులాట్లో ఉన్నప్పుడు ఏదో ఒక వీడియోస్ రిఫరెన్స్ కోసం తీసుకుని అయిపోయింది. ప్రిపేర్ అయ్యాను మాట్లాడడానికి. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వినపడింది ఇది మాట. ఆ గణ 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 ఆ గణ పట్టుకుంది. ఆయన గణపతి. ఇది భాద్రపద మాసం నన్ను పిలవటం, ఇవన్నీ లెక్కేసుకుంటే భారత భాగ్య విధాత, మా భారతదేశం యొక్క భాగ్యాన్ని తల రాసిన వాడా, నిన్ను ఈ నదులు రాష్ట్రాలు మేమందరం కూడా కీర్తిస్తున్నాం. ప్రతిరోజు ఎవరైతే దీన్ని పఠిస్తాం, ప్రతిరోజు నిన్ను ఇవన్నీ కూడా స్తుతిస్తున్నాయి. నీ ఆశీస్సులు మాకు అందివ్వు. జాతీయ అంటే మన ఆశీస్సులను అడుగుతున్నాం. రైట్, బా, సో బ్యూటిఫుల్. భక్తి, దేశభక్తి, దేశం అంటే నేషనల్ యాంథమ్, జాతీయ గీతం, జాతీయ పక్షి నెమలి. నెమలి అంటే ఏంటి? ఎవరు నెమలంటే నెమలి ఎందుకు పెట్టారు జాతీయ పక్షిగా?
ఆయన సుబ్రహ్మణ్యుడు, ఆయన కెనటిక్ ఎనర్జీ తిరుగుతూ ఉంటాడు. మీకు ఆయన గణాలకు ఆధిపత్యం తీసుకోవడానికి వెళ్ళడానికి ముందు ఆయన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి రమ్మంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ ఆయన, ఇప్పుడు మనం వాడిన పేర్లు వాడడం ఆ నదులన్నింటినీ కూడా ఆయన సంచారం చేశాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి వాహనం అయింది కాబట్టి నెమలిని జాతీయ పక్షిగా పెట్టారు. ఆ గీతాన్ని జాతీయ గీతంగా పెట్టారు. జాతీయ భగవంతుడు ఎవరంటే, భారతదేశం యొక్క జాతి భగవంతుడు ఎవరంటే గణపతి వినాయకుడు. అద్భుతం. సూర్యోదయం జరిగితే అంటే వెలుతురంటూ వస్తే భారతదేశం మీద నుంచే వస్తుంది, జ్ఞానం అంటూ వస్తే భారతదేశం నుంచే విదేశాలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి విదేశాల్లో జ్ఞానం గురించి బోధించిన వాళ్ళు ఎవరమ్మా? మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళి జ్ఞానాన్ని అక్కడ అందించారు. వెలుతురు ఎక్కడ మొదలవుతుంది? ముందు భారతదేశంలో మొదలవుతుంది. బ్యూటిఫుల్. అంటే దేశభక్తిని, ఈ స్పిరిచువాలిటీని డెఫినెట్ గా మేళవిస్తే, ఆధ్యాత్మికత అనేది, ఆధ్యాత్మికత, భక్తిభావం, ప్రాంతీయత ఇవన్నీ కూడా మేళవించినటువంటి గడ్డ, కర్మభూమి భారతదేశం. భా అంటే కాంతి, రత అంటే మక్కువ, యులు భారతీయులు, కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. కాంతి అంటే జ్ఞానం కదా, జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. సో ప్రతిరోజు అయితే పిల్లలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్ అంతం థియేటర్ లో ట్రై చేస్తుంటే లేచి నిలబడాలా, ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఒరే పొద్దుట లేస్తే నీకు స్కూల్లో ఎందుకు పెట్టారు దీన్ని అంటే అక్కడ విద్యా వ్యవస్థ దగ్గర నుంచి నీకు జ్ఞానం అవసరం అని చెప్పడం కోసం భక్తి భావాన్ని రాసినటువంటి గురువు. అంటే మనం గురువుల్ని స్మరించుకుంటాం. రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. సూపర్ సార్, భలే. అసలు స్ఫురణకి రావటం కూడా మీరు అన్నట్టుగా మరాకిలేదు. ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి నిత్యం కూడా పాడుకుందాం, సినిమాలకు వెళ్ళినప్పుడే కాదు, పెద్దవాళ్ళం అయిపోయాం. ప్రతినిత్యం ఎవరైతే దీన్ని స్మరిస్తారో వాళ్ళందరి జీవితాల్లోనూ ఆయన ఇస్తూనే ఉంటారు, కురిపిస్తూ ఉంటారు. విధాత తలరాతలు మారుస్తూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు అమ్మలగన్న అమ్మ, మూలపటమ్మము, ముగ్గురమ్మల మూలపటమ్మ అనేది దాంట్లో బోల్డ్ అని బీజాక్షరాలు ఉన్నాయని వినడం జరిగింది. సేమ్ అలానే ఉంది ఇది కూడా. అర్థంతో ఆ గణనాయకుడిని తలుచుకోవటం, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అనే ప్రయత్నించారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్. అంటే మరి ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అంటే ఆయన రాసిన పదాలు నేను వెతికాను. జనగణమన గురించి వదిలేసి మిగతావన్నీ నదుల గురించి ఉంది కానీ ఆ పై ఆ సెంటెన్స్ కి అర్థం చెప్పలేదు, చూడలేదు. ఆయనే మరి ఆ స్ఫురణ ఇచ్చి ఉంటారు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు. అద్భుతం సార్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ప్లీజ్. ఎందుకంటే ఇదొక కొత్త, మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా స్పందిస్తారు కదా, చూస్తూ ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.